పట్నంలో ఏమంట హైడ్రా ఉట్టుకొచ్చిందో బస్తీ లీడర్ల కాడ నుంచి బడా లీడర్ల దాకా అందరి వంట్ల వణుకు ఉట్టుకుంది. ఇక వాళ్లకు మనోడు మందోడు అనే పట్టింపేం లేదు. బఫర్ జోన్లో ఇండ్లు కట్టినట్లు తేలిందా, కూల్చి పడేసుడే. సర్కార్ భూమిని కబ్జా పెట్టి విల్లాలు లేపినట్లు ప్రూఫ్ అయ్యిందా, జేసీబీలు పెట్టి నేలమట్టం చేయాల్సిందే. గిట్ల వీళ్ళు వాళ్ళు అనేదేం లేదు, మాకు అందరూ సమానమే అన్నట్లు మస్తు రువ్వడి మీద ఉర్రు. మరి ఇప్పుడేం కూలగొట్టిర్రు అనే కదా మీ డౌట్. చూడుర్రి. పట్నంలో హైడ్రా రువ్వడి మామూలుగా లేదన్న ముచ్చట ఇప్పుడు రాష్ట్రం అంతా పాకింది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా హైడ్రా ముచ్చటే వినబడుతుంది. చెరువులను చెరవెట్టినోళ్లను, బఫర్ జోన్లలో ఇళ్లు లేపినోళ్లను పంత నములుతుర్రు అధికారులు. సరే గింతవరకు బానే ఉంది గాని మొదలు 10-20 అంతరాలేసి బిల్డింగ్లు లేపినోళ్లను, ఎకరాలకు ఎకరాలు కబ్జా పెట్టినోళ్ల సంగతి చూడుర్రి. గదిడిచిపెట్టి 40-50 గజాలలో ఏదో ఉండో లేకో రేకులేసుకొని బతికే గరీబోల మీద పడ్డరు, ఇండ్లు కూలగొట్టిర్రు. ఇదేం తరీకా అని అధికారుల మీద గరమైతుర్రు. కోకాపేట దిక్కు దొంగ ఇళ్లు కూలుస్తానికి అని పోయిన రెవెన్యూ అధికారుల మీద జనం గిట్ల మార్లబడ్డరు. మాట్లాడండి సార్, సమాధానం చెప్పండి. మీరు ఏంటంటే దొంగ చేతాలు ఇవి. ఆడ వీకేసి రండి సార్, ఇక్కడ గరీబుల్లో వీకడం కాదు. ఫస్ట్ ఆడ పోయి వీకేసి రండి. విల్లాస్ ఎన్ని కబ్జాలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఎన్ని కబ్జాలు ఉన్నాయి, వీకేసీడికి రండి. గరీబోడేమో దొంగ, బలిసినోడేమో ఉన్నతాధికారి అవుతాడా? ఏమవుతాడు సార్? గదా అన్నట్లు మీది మాటలకు మాకు ఎవ్వరైనా ఒకటే అని అంటుర్రు. కానీ విల్లాలు అపార్ట్మెంట్లు లేపుతున్నోళ్ళ తెరువు ఓతలేరు. పొద్దున తింటే పొద్దుకి దేవులాటుంటే మా బీదోళ్ళ మీదకి జేసీబీలు ఎందుకు తెస్తుర్రు అని గరమైతుర్రు. అయితే ఇప్పుడన్నా మార్కెట్ విలువ ప్రకారం కోకాపేట్ల భూములకు ఉన్నంత ధర పట్నంలో ఏడా లేదు. ఆ నడమ ఎకరం 100 కోట్ల పైనే పోయిందని కూడా విన్నాం. అసొంటి జాగల 40-50 గజాలు కూడా లక్షల విలువ చేస్తుంది. కాబట్టి చిన్నోళ్ళు పేదోళ్ళు అనేదేం లేదు, అందరివి కూలగొడుతున్నాం అనేది అధికారులు చెప్తున్న ముచ్చట. అంతేకాదు సర్వే నంబర్ 147 10 కోట్లు విలువ చేసే 800 గజాల సర్కార్ జాగను కబ్జా పెట్టి ఇండ్లు కట్టిర్రు. గదంతా నల్లా తెల్లా అని అరుసుకున్నాకనే వచ్చి గిట్ల ఇండ్లు కూలగొడుతున్నాం. ఈ కాడ నుంచి ఈ జాగల ఎవ్వరు ఇల్లు కట్టినా కూడా క్రిమినల్ కేసులు పెట్టి లోపటేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రట. ఆయన గీ జనం కూడా ఇంతే, ఏదో అప్పటి మందం దుల్పరిద్దామని ఎవడన్నా తక్కువ ధరకు అమ్మంగానే కొంటుర్రు. మరి అది ఏ జాగా, రేపు ఏమైనా గిసొంటి చిక్కులు వస్తాయా అని ఏం చూస్తలేరు. ఉన్నోనికంటే అది ఉల్లిగడ్డ పొట్టే గాని రెక్కల కష్టంతో కొనుక్కున్న గరీబోళ్ళ బతికే ఆగానికొచ్చింది అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.